నమస్తే సార్. మాది ఏటపాలెం మండలం దేశాగూడ పంచాయతీ ఆమోదపట్నం సార్. మా ఇంటి ముందు గత ప్రభుత్వంలోనే సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. అప్పుడు మేము సర్వే చేసి రోడ్డు వేసారు. రోడ్డు ఆక్రమణ గురై కట్టడాలు కట్టేస్తున్నారు. మా స్థలం రోడ్డు పడుతుంది కాబట్టి సర్వే చేసి రోడ్డు అయిన అర్జీలు పెట్టాము. సంబంధిత కాంట్రాక్టర్లు వాళ్ళు వచ్చి రోడ్డు వేయాలని చెప్పి అప్పుడు బలవంతం చేశారు. మేము అడ్డుకున్నాము. ఆ విషయం మీద మాకు అప్పుడు గొడవలు కూడా అయింది. సంబంధిత కేసు నిమిత్తం హాస్పిటల్లో కూడా చేరాము. కేసు కూడా అయింది సార్. అప్పుడు తర్వాత కాంట్రాక్ట్ ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లో మళ్ళీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ రోడ్డు శాంక్షన్ అయిందని మళ్ళీ వచ్చి రోడ్డు వేస్తా ఉన్నారు. గతంలో మేము ఇట్లా అర్జీలు పెట్టాము సార్. అది సర్వే చేసేయమని చెప్పాము. కానీ అది పెండింగ్గానే ఉండిపోయింది. తర్వాత నేను 3 నెలల క్రితం సర్వే చేయమని చలానా కూడా కట్టి సర్వేర్ గారికి ఇచ్చాను. తర్వాత ఆయన కూడా రాలేదు ఇంతవరకు. మన ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాను. పంచాయతీ సెక్రటరీ గారికి కూడా అర్జీ ఇచ్చాను. ఇట్లా సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పాను. కానీ ఎవరు పట్టించుకోలేదు. సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి నేను కలెక్టర్ గారి డ్రీమింగ్ సెల్లో కూడా అర్జీ ఇచ్చి వచ్చాను. వాళ్ళు వచ్చి సర్వే చేసిన దాకా రోడ్డు ఆపాలని సెక్రటరీ గారికి చెప్పి విన్నపించుకున్నాను. అతను రోడ్డు నిధులు వెనక్కి వెళ్ళిపోతాయ్యా, మురిగిపోతాయి, రోడ్డు వేసేసేస్తాము, కావాలంటే సర్వే చేయించుకుని రోడ్డు మీ స్థలంలోకి వచ్చి రోడ్డు మీద గోడ కట్టుకొని నేను సలహా ఇచ్చారు. అట్లా కుదురుతాయని కూడా మేము అడిగాను సార్. కానీ వాళ్ళు రోడ్డు వేయాల్సిందే, వేసేస్తామని చెప్పి అన్నారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోకుండా ఈ రోడ్డుని ఈ రకంగా నిర్మించేసి మా సొంత స్థలంలో రోడ్డు వేసింది కాకుండా మా కారుని కూడా డ్యామేజ్ చేశారు. మా కారు చక్రాలు కాంక్రీట్లో మునిగిపోయేలాగా వేసేసారు. ఇది మేము ఆ రోజు మా బామ్మర్ది గారికి లేవర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతే అతన్ని తీసుకుని ప్రతి శనివారం ఆదివారం గత 3 వారాలుగా ఎల్లా గ్రామం, రాజమండ్రి దగ్గర ఎల్లా గ్రామం వెళ్ళి పసర మంది ఇప్పించి వస్తాము. అట్లాగే ఈ వారం కూడా మేము వెళ్ళటం జరిగింది. వచ్చేసరికి ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిపోయింది. దీన్ని మనం చూసి అసలు అవాక్ అయ్యి వెంటనే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. కానీ ఇంతవరకు మాకు దానికి సంబంధించిన చర్యలు ఏం జరగలేదు. మేము ఈ విషయంలో సంబంధిత అధికారులను మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని విన్నపించుకుంటున్నాము. మళ్ళీ ఇటువంటి సమస్యలు రాకపోకుండా మళ్ళీ సర్వే చేసి ఈ రోడ్డుని సంపూర్ణంగా ఆక్రమణను తొలగించి ఈ రోడ్డు నిర్మించాలని సరి చేయాలని విన్నవించుకుంటున్నాం సార్. ఈ విషయం పైన పంచాయతీ సెక్రటరీ గారికి మనం అర్జీ ఇచ్చాం సార్. ఆ అర్జీ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ భానుమూర్తి గారు కూడా అక్కడే ఉన్నారు. భానుమూర్తి గారికి కూడా ఈ విషయాన్ని విన్నవించుకొని మా స్థలంలో రోడ్డు మాత్రం వేయబాకండి సార్, సర్వే అయిన మీరు ఆ రోడ్డుని ఆపమని చెప్పాము. కానీ వాళ్ళు ఆపేదానికి వీలు పడదు, మేము వేసేదని చెప్పి గట్టిగా నొక్కి చెప్పారు. మేము ఆ విషయం మీద గట్టిగా తీసుకోవాలని మన కలెక్టర్ ఆఫీస్లో కూడా అర్జీ ఇచ్చిన విషయాన్ని కూడా గట్టిగా చెప్పాం సార్. వాళ్ళకి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే ఆ రోజు పొడుస్తారులే, మేము రోడ్డు వేస్తాము, వాళ్ళ పనులు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటామని చెప్పి అన్నారు. ఈ విషయంలో మన అచ్చించేటి భానుమూర్తి గారు కాంట్రాక్టర్ సార్. ఆయన పంచాయతీ రాజు డిఏ గారు, ఏఈ గారు, పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళెవరు మాకు ఈ ఒక అర్జీ మీద ఎటువంటి స్పందన కలిగలేదు. వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఈ రోడ్డు నిర్మించేసి ఈ రకంగా మా కార్ డ్యామేజ్ చేసి మాకు పరువు నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించారు. ఇది మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. 50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. స్టార్ట్ మొదటి నుంచి పట్టా భూములు ఇచ్చిన కానించి మేము ఇక్కడే ఉంటున్నాము. ఎక్కడ ఏ రాళ్ళు ఉండి అక్కడే ఉండి ఎవరు కదిపింది లేదు, ఏం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే రేతులు మార్చేసుకున్నారు, తవ్వి తీసేసి ముందుకి జరిపారు అని అంటున్నారు. అది అయితే ఎవరం చెయ్యం, మేము మాకు అలవాట్లు లేవు. ఎవరుంటారా, ఎప్పుడు ఉంటారా, ఏంటి అనేది మాకు అర్థం కాక ఇక్కడ బిక్కుమంట అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇప్పుడంటే కాస్త జనాభా పెరిగారు కాబట్టి కాస్త బాగుందని అనుకుంటున్నాము. పక్కన ఏనాడో అతను ఇల్లు కట్టేటప్పుడు ఎర్ర రూపం 4 మూలల రోడ్ అద్దురాలు చూసుకోండి, ఇల్లు ఏం కట్టడుగా. మరి అట్లానే ఉండే మేము కూడా వచ్చి తర్వాత కట్టుకున్నాము. పక్క స్థలం ఎర్ర రూపానంద పక్కన మేము కొనుక్కున్నాం. ఎర్ర రూపానంద ఎదురుది మాది స్థలం ఉన్నది. దాంట్లోకి అతను అనేది ఏంటంటే అటుపక్క ఎంకన్నకి రూపానందకి కలిపి ఒక రాయి ఉంటుంది. అది కాక నాది ఇక్కడ దాకా ఉందని ముందుకు చూపిస్తున్నాడు, రోడ్లో సగం చూపిస్తున్నాడు. అది ఎట్లా సమంజసం, అది పద్ధతి కాదు. అయ్యా అది కాదు అని అంటే కాదు, ఎదరోళ్ళు వచ్చేసారు, ముందుకు వచ్చేసారు, ఆక్రమించేశారు అని చెప్పడం ఫస్ట్ నుంచి మొదలు పెడుతున్నాడు. అదే మాట మాట్లాడుతున్నాడు. ఇది మాత్రం బాగలేదు, మాకు అంత ఆమోదయోగంగా లేదు. 2 సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తే బాగుంటుంది, మాకు బాగుంటలేదు, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, రోడ్డు వేస్తే బాగుంటుంది అనుకుంటానే ఉన్నాము. గత 2 సంవత్సరాల నాడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాంక్షన్ చేయించుకొచ్చి సిమెంట్ గట్టలు ఇక్కడ తోలారు, తీసుకొచ్చి రోడ్డు వేస్తామని చెప్పారు. చెప్పాక వాళ్ళ కారు మాత్రం లోపలికే ఉంది.
రోడ్డు వేస్తాము అని అన్నాక వేసేస్తారు వీళ్ళు అనుకుని కారు బయటికి తీసి పెట్టేశారు. అయ్యా తీయండి అయ్యా తర్వాత పెట్టుకుంటారు కానీ ముందు రోడ్డు వేస్తాం కదా అని అంటే మేము తీయమంటే తీయమన్నారు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు వేయలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు రోడ్డు వేస్తామని వచ్చారు. మేము మాకు ఆనందంగానే ఉంది రోడ్డు వేయటం అంటే. అప్పుడు కూడా వాళ్ళు వచ్చి నాస్క వీరభద్రయ్య గారు వచ్చాడు, పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కూడా వచ్చి రాళ్ళు చూసుకుని తీయండి అని అడగటం జరిగింది. మేము తీయమంటున్నారు, వెళ్ళిపోయారు చూసుకుని. దానికి ముందు వీళ్ళైతే రోడ్డు మూడో రోజు వేస్తాము గ్రావెల్ తోలుతామనగా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంతవరకు రోడ్డు వేసాక అప్పుడు వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు కొద్ది కారు తీయండి అంటే మేము తీయం అంటా ఉన్నారు. నాసక భద్రయ్య గారు పంచాయతీలో సెక్రటరీ కాక ఇంకొక అతను వచ్చాడు, శివ. వాళ్ళు వచ్చి సరే ఉండారేమో అడుగుదాము, కొద్ది తీయమని అడుగుదామని వచ్చారు. వాళ్ళైతే లేరు. ఇక చూసి సరే చూసేయండి జాగ్రత్తగా అని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని అంటే ఈ రోడ్లు కాంట్రాక్టర్ అతను ఇట్లా పక్కగా మలిపి వేయింది, చేసేది ఏముందని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు వేసారు. వేసిన తెల్లారి వచ్చి ఇట్లా వేసారు, మాకు అన్యాయం జరిగిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. అది మాత్రం అబద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.